నమస్తే, నేను మధు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆయన గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఏంటి అంటే అల్లు అర్జున్ ని కలవాలి అంటే 42 కండిషన్స్ వర్తిస్తాయి అని. మరి నిజంగానే అది నిజమేనా, లేదంటే ఏమైనా పుకార్లు స్ప్రెడ్ అవుతున్నాయా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి మేడం, అల్లు అర్జున్ గారి గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఏంటి అంటే ఆయన కలవాలి అంటే 42 కండిషన్స్ వర్తిస్తాయి అని. నిజంగానే 42 కండిషన్స్ వర్తిస్తాయి మేడం? ఏంటి మేడం ఆ కండిషన్స్? కావేరి బారువా అని అమ్మాయి బ్రాండ్ స్ట్రాటజిస్టో బ్రాండ్ ప్రమోటర్ ఏదో, ఆవిడ అల్లు అర్జున్ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆవిడ ఫోన్ చూసుకుంటుంది. వెంటనే ఆయన పిఆర్ టీం వచ్చి ఫోన్ లాగేసుకున్నారు, బహుశా ఆయన ప్రైవసీకి భంగం కలగకూడదని లాక్కున్నారా అని ఇవిడ ఒక పోడ్కాస్ట్లో చెప్పింది. 42 నిబంధనలు ఉంటాయి అల్లు అర్జున్ కలవాలంటే. ఆయన కళ్ళలోకి చూస్తూ మాట్లాడకూడదు, సార్ అనాలి, ఫోన్ వాడకూడదు, ఇట్లా ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఇలా చాలా కండిషన్స్ ఆవిడ చెప్పింది. అయితే దీన్ని పిఆర్ టీం ఖండించింది. వాళ్ళు వెంటనే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వాళ్ళ మేనేజరు కూడా దీన్ని ఖండించారు. అంటే వాళ్ళందరూ కూడా తర్వాత లీగల్గా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఆవిడకి నోటీసులు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది ఒక ఏమంటారు, ఆయన మీద అభాండాలు వేయడం. అంటే ఓవర్ నైట్ ఆవిడ ఏమైనా గొప్ప ఆవిడ అయిపోవాలనుకున్నారా, అందుకని ఇట్లా చేశారా అని చాలా మంది అనుకుంటున్నారు. ఈ రకంగా మాట్లాడి ఉండొచ్చు. దానికోసం అల్లు అర్జున్ మీద ఎందుకు నిందలు వేయడం? అల్లు అర్జున్ సెట్లో చాలా సరదాగా ఉంటారు, చాలా బాగా ఉంటారు అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకొకటి అండి, సెట్లో ఎవరైనా కూడా ఫోన్ వాడకూడదుగా. అవును, షూట్స్లో ఎవడు వాడాడు, అది కనీస ఇది కదా. ఇప్పుడు మీటింగ్స్ జరుగుతుంటే మనం వాడతామా? ఒక హీరోనో లేకపోతే ఒక మంత్రినో కలవడానికి వెళ్తే మనం ఫోన్ సైలెన్స్లో పెట్టుకుంటాంగా. అది మినిమం క్రమశిక్ష కర్టసీ అది. ఎందుకంటే మనం ఉన్నాము, మన ఉనికిని ఆ రకంగా కొంతమంది గట్టిగా మాట్లాడుతూ ఉంటారు సభల్లో. ఎంత ఇబ్బంది అంటే మనం మాట్లాడేది మనకి డిస్టర్బెన్స్ అనమాట. అక్కడ మాట్లాడుతున్న వాళ్ళు మనం వినలేము. సో ప్రతి చోట కండిషన్స్ ఉంటాయండి. మనం ఎక్కడికి వెళ్ళి సినిమా హాల్లో అయినా అంతే కదా, సైలెంట్గా మనం సినిమా చూస్తాం. ఎప్పుడైనా పిల్లలు ఏడవడం వేరు, చిన్నపిల్లల ఏడుపుల్ని ఎవడు తప్పుగా తీసుకోడు. మరి ఎక్కువగా ఏడుస్తుంటే తల్లో తండ్రో బయటకు తీసుకెళ్తాను. అంతేగాని అక్కడ సెల్ ఫోన్ మాట్లాడతాను లేకపోతే లైట్లు వేస్తాను అవన్నీ చెయ్యరు కదా. ప్రతి చోట ఒక ఏమంటారు నిబంధనలు అనేవి ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడా. అది వాళ్ళ కొత్తగా ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరికి వస్తే ఉంది అంటే ఎవరి ప్రైవసీ వాళ్ళది. అయినా సెక్యూరిటీ కూడా అవసరం. తెలియదు మనకి ఈ రోజుల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో, ఎవరు ఎందుకు ఎలా ఉంటారో ఎవరు చెప్పగలరు. అందులో అల్లు అర్జున్ ఇవాళ ఐకాన్ స్టార్, ఇంటర్నేషనల్గా అతనికి చాలా ఫేమ్ వచ్చాక వాళ్ళ టీం వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. అందులో తప్పేముందండి. ఇప్పుడు మనలాంటి వాళ్ళమే 100 ఆలోచిస్తాము, వాళ్ళు ఆలోచించరా? మీరు గొప్పవాళ్ళు ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ప్రతిదీ కమెంట్ చేయడం, దాన్ని ఒక పోస్ట్ చేసేయటం, ఏంటి ఎక్స్లోనో లేకపోతే మరో దాంట్లోనో రాత్రి ఒక వైరల్ అయిపోయి దాని మీద ఒక పెద్ద చర్చ, దాని మీద కొట్టుకోవడాలు, వీడియోలు, ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది. పబ్లిసిటీ స్టంట్ కింద అయిపోయింది. డబ్బులు కూడా వస్తాయి కదా. ఇది ఎట్లా ఉందంటే ఒక పాయింట్ నుంచి అది దాని చుట్టూ అన్ని తిరిగి కొంతమంది బాగుపడతారు, కొంతమంది అనవసరంగా నష్టపోతారు. ఇట్లా జరుగుతుంది. కానీ చాలా మంది ఏమన్నారంటే కావేరి గారు ఒక బ్రాండ్ ప్రమోటర్, అంటే ఒక బ్రాండ్ ఇష్యూ వల్ల ఆయన దగ్గరికి వెళ్ళిండొచ్చు. సో అక్కడ కండిషన్స్ పెట్టడంలో తప్పు లేదు, ఎందుకంటే ఆమె బ్రాండ్ ప్రమోటర్గా వచ్చారు కాబట్టి ఆయన పక్కన వెళ్ళి సెల్ఫీలు దిగుతాను, అంటే షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటాను, పక్కన వెళ్ళి ఎలా పడితే అలా మాట్లాడతానంటే కుదరదు కదా అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, నిజమేనేమో ఆయన అంతగా ఎవరితో కలవరు కదా, సో కండిషన్స్ వర్తిస్తాయేమో, అదేంటి ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు ఏంటి, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు ఏంటి అని కొంతమంది వేరేగా మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఆవిడ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అన్నావు. ఆవిడ ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఆయనతో సెల్ఫీ తీసుకుని అది బ్రాండ్ ప్రమోషన్కి వాడుకుంటుందేమో, కోట్లలో వెళ్తుంది కదా. మీకు అర్థమైందా? సో ఈ రోజుల్లో ప్రతిదీ కమర్షియల్ అయినప్పుడు ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అల్లు అర్జున్ ఇలాగే ఉన్నాడని మీరు ఎలా చెప్తారు? మనకు తెలియని దాన్ని మనం వక్రీకరించకూడదు. సో ఏదేమైనా సరే ఇప్పుడు కావేరి గారు బహిరంగంగా ఇలా మాట్లాడడం తప్పు అని అంటున్నారు. మరి కావేరి గారు ఏమైనా స్పందించే అవకాశాలు ఉన్నాయని చూడాలి, వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో నోటీస్ ఇస్తామన్నారు వాళ్ళ టీము, వాళ్ళు పరువు నష్టం దావా వేస్తారు కాబట్టి ఆవిడ ఖచ్చితంగా దానికి స్పందించాలి. ఎందుకంటే మనం ఊరికే కమెంట్స్ చేయకూడదండి. నేను ఇవాళ గొప్పదాన్ని అయిపోవాలని లేనిపోనివి మాట్లాడకూడదు. ఒకవేళ కండిషన్స్ ఉన్నా అందుకు ఇష్టమైతేనే మీరు అక్కడికి వెళ్ళాలి. అవును, వెళ్ళాక ఈ కండిషన్స్ ఉన్నాయని మీరు ఎట్లా చెప్తారు? మీకు తెలియకుండా వెళ్ళి ఉండరుగా, అది కూడా నేను అంటా.
అవును. ఇప్పుడు కండిషన్స్ తెలిసాక కూడా మీరు వెళ్ళి ఉండొచ్చు. అవును. కాబట్టి మీరు ఎక్కడో కార్నర్లో కూర్చునే ఫోన్ చూసుకుంటున్నానంటే మనం చూసుకోము. మనం కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొన్ని చేయకూడదంటే చెయ్యం. లేదు ఫోన్ అప్పచెప్పారంటే అప్పచెప్తున్నాం కదా. అవును. ఇప్పుడు బన్నీ అయినా కూడా ఇక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. గుడికి వెళ్ళినప్పుడు గుడిలో దేవుడి ముందు ఒద్దిగ్గానే ఉంటాడు కదా అతను. అవును. అక్కడ నేను ఐకాన్ స్టార్ని లేకపోతే నేను ఏంటి హీరోని అని ఉండడు కదా. అవును. తల్లి తండ్రి ముందు కూడా ఒద్దిగ్గానే ఉంటాడు. అవును. బయట ఎక్కడ ఎలా ఉండాలో అలా ప్రతి వాళ్ళు ఉంటారు. హీరో ఎలా ఉంటాడు, హీరోలాగా ఉంటాడు. కానీ తల్లి దగ్గర కొడుకుగానే ఉంటాడు కదా. అవును. అందుకని ప్రతిదాన్ని మనం ఇంకొకటండి, మనకి ఇది అలవాటు అయిపోయింది. వక్రీకరించి చూడడం లేకపోతే వక్రీకరించడం, ప్రతి దాని నుంచి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేయాలనుకోవటం, అది బూతులు మాట్లాడటమా లేకపోతే ఇగో ఇట్లా మాట్లాడటమా లేకపోతే ఇంకేదో చేయటమా, ఇది తప్పండి. కానీ మేడం ఇలాంటివి ఏమైనా ఉంటే పక్కన మాట్లాడుకోవాలి కానీ ఇలా ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడడం ఏంటని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కావేరి గారి మీద సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు చేస్తున్నారు. ఏంటంటే ఆవిడ కావాలని చెప్పారు కానీ అలా ఏం జరగలేదు. బన్నీ గారు ఫ్యాన్స్ ముందర ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి సెల్ఫీలు ఇచ్చారు, షేక్ హ్యాండ్స్ ఇచ్చారు, పక్కన చేయి వేసుకొని నిలబడ్డారు, ఎంతో మందికి సహాయం చేశారు. మేము కల్లారా చూస్తున్నాం, మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారని ఆవిడ మీద నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే మీరు కావాలని టార్గెట్ చేశారు బన్నీ గారిని అని. దీని వెనకాల ఎవరున్నారో కూడా కనుక్కోవాలి. అవును. ఇప్పుడు ఒకవేళ టార్గెట్ చేస్తుంటే ఎవరన్నా కావాలని చేస్తున్నారో ఆ కోణంలో కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ అంత ధైర్యంగా ఆవిడ ఒక పోడ్కాస్ట్లో చెప్పింది అంటే ఆవిడ మీద కేసు పడుతుందని తెలిసి చేశారు అంటే ఖచ్చితంగా వెనకాల ఎవరన్నా ఉండొచ్చు. ఆ కోణంలో కూడా చూడాలి. ఎందుకంటే ఇవాళ బన్నీ పిఆర్ టీం ఎవరున్నారో వాళ్ళు ఆ యాంగిల్లో కూడా దాన్ని వెరిఫై చేయమని నేను చెప్తాను. సో ఏదేమైనా సరే బన్నీకి వర్తిస్తున్నటువంటి ఈ 42 కండిషన్ల గురించి వార్తల్లో మాత్రం ఎటువంటి నిజం లేదని చెప్పేసి బన్నీ టీం అయితే బహిరంగంగా చెప్పడం జరిగింది. మరి దీని గురించి నిజంగానే కావేరి గారు కేసు ఎదుర్కొంటారా లేకపోతే ఇంతటితో ఆపేస్తారా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.